నీకున్నదో కర్ర దాని వెనక పెద్ద తొర్రా నీదొచ్చి మచ్చి బుర్రా నీకు జోలమోలే బుర్రా. ఇక ఈ రకంగా కాంగ్రెస్ వాళ్ళు కేసీరామయ్య బండారం అంతా బయట పెట్టుకుంటా మేటిగడ్డ తొర్ర బొర్ర చూపిస్తుంటే ఇక మళ్ళీ నిన్న ఏం ఉగబుద్ధి పుట్టిందో ఏం కథో కేటీ రాములు మళ్ళీ మేటిగడ్డ బాగోతో ముంగటేసుకుంటూ చూద్దాం పాడి అంటుండు. ఇక మరి చూపించుకొని ఆగింత పరు గంగల కలుపుకున్నాక ఏది గట్ట ఉంది కథ చూడు. ఇక నిన్న మొన్న నల్లగొండ సభ సాక్షిగా కేసీరావు ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి గుమ్మా చక్కాని ఎంట పెట్టుకొని మేటిగడ్డకు ఎందుకు పోయిండు ఏం బీగనికి పోయిండని పన్ను కొరికి అన్నాడు కేసీరావు. ఎందుకంటే మేటిగడ్డ త్వరలు బట్టబయలయ్యి నిప్పు లాంటి నిజం బయటపడుతుందని కేసీరావు నన్ను గిట్లా అంటరా అని రేవంతమయ్య అసెంబ్లీలో మొరిగి కేసీరావు తప్పు చేసిండు కాబట్టే మేటిగడ్డకు రమ్మంటే నల్లగొండకు పోయిండని అసెంబ్లీకి వస్తే బూరువికి చారు కాస్తారని అందుకే వస్తలేడని రేవంతమయ్య అనుకొచ్చిండులా ఈ ముచ్చట. అప్పుడు ఇక ఇప్పుడు తీర్మాటం చేసుకున్న కేటీ రామన్న ఏమంటుండో సుధపూస పలుకులు ఇందాం పైన. పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు, మీరు పోవడం కాదు మేమే పోతాము మేడిగడ్డకి, మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం పోతాము, సుందిల్ల పోతాము, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి మేడిగడ్డ ముచ్చట గింత అల్కగా ఒడిపించేటోనివి అయితే రేవంతమయ్య రమ్మన్నప్పుడు ఎందుకు పోలేదు, మేడిగడ్డ త్వరల మీద ఎందుకు మాట్లాడలేదు అని ఇక జనం చల్లకుండా ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నారు అటనుల్లా. జనాలు ఏమన్నా తెలివి తక్కువ లాగేంది. కేసీఆర్ గారు నల్లగొండ సభలో బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు, మీరు పోవడం కాదు మేమే పోతాము మేడిగడ్డకి, మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం పోతాము, సుందిల్ల పోతాము, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా